నమస్కారం జీవనరేఖ కార్యక్రమానికి స్వాగతం. తెలుగు రాష్ట్రాల్లో ఎంతో మంది రోగులకు ఆయుర్వేదంలో అత్యుత్తమ చికిత్సను అందిస్తోంది కపిల్ ఆయుర్వేద చికిత్సాలయం. ఆయుర్వేద హాస్పిటల్లో కపిల్ ఆయుర్వేద మాత్రమే 50కి పైగా పడగలతో గత 5 సంవత్సరాలుగా ఇన్ పేషెంట్స్ కి అంకిత భావంతో సేవ చేస్తూ సుమారు 7,000కు పైగా అన్ని రకాల వ్యాధులకు సంప్రదాయ కేరళ పంచకర్మ చికిత్సను అందిస్తూ అందరి మన్ననలను పొందుతోంది. సంప్రదాయ ఆయుర్వేదిక పద్ధతిలో అనుభవజ్ఞులైన డాక్టర్ల పర్యవేక్షణలో రోగి వ్యాధులను తెలుసుకుని వాటిని శాశ్వతంగా నివారించేందుకు కృషి చేస్తోంది కపిల్ ఆయుర్వేద చికిత్సాలయం. వ్యాధులను బట్టి కాకుండా పేషెంట్ శరీర తత్వాన్ని బట్టి ట్రీట్మెంట్ ఇవ్వడంలో ప్రత్యేక స్థానంలో ఉంది. ఇవాల్టి మన కార్యక్రమంలో వృద్ధాప్యంకి సంబంధించిన సమస్యలతో బాధపడుతున్న రోగులకు సలహాలు ఇచ్చేందుకు కపిల్ ఆయుర్వేద చికిత్సాలయం నుంచి పంచకర్మ స్పెషలిస్ట్ డాక్టర్ టిఎన్ స్వామి గారు మనతో పాటు ఉన్నారు. మీ సందేహాలను తీర్చుకునేందుకు స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్న నెంబర్స్కి కాల్ చేసి డాక్టర్ గారితో మాట్లాడొచ్చు. నమస్తే డాక్టర్ గారు. నమస్తే. సో వృద్ధాప్యం అనేది అనివార్యం, అది ఎవరికైనా వస్తుంది. ప్రధానంగా ఏ ఏజ్ నుంచి వృద్ధాప్యం అని తీసుకోవచ్చు మనం? అయితే ఇప్పుడు వృద్ధులలో ప్రపంచవ్యాప్తంగా వృద్ధుల సంఖ్య బాగా పెరుగుతుంది. అంటే కాకపోతే హెల్త్ అవేర్నెస్ మూలంగా కావచ్చు, వాళ్ళు తీసుకునే ప్రికాషన్స్ మూలంగా కావచ్చు. ఇంతకుముందు 60-70 పైన వాళ్ళనే మనం వృద్ధులు అనేవాళ్ళము. ఇప్పుడు 80 దాటితే కానీ మనం వృద్ధుల్లోకి మనం తీసుకోవట్లేదు. అంటే దీనిలో 65 to 75 ఒక ఏజ్ గ్రూప్ లాగా వృద్ధాప్యంలో, ఓల్డ్ ఏజ్, యంగ్ ఓల్డ్ అన్నట్టు వీళ్ళు. తర్వాత ఏంటంటే ఓల్డ్ ఏంటంటే 75 years నుండి 85 years వరకు. 85 years తర్వాతనే వృద్ధాప్యంలోకి తీసుకుంటున్నాం మనం. సో ఈ వృద్ధాప్యం అనేది ఈ డిసీజ్ కాదు, ఇది మామూలుగా వచ్చే న్యాచురల్గా వచ్చే ప్రాసెస్. దీనివల్ల కాకపోతే ఏంటంటే వృద్ధాప్యంలో రిస్క్ ఫ్యాక్టర్స్ అంటే కొన్ని డిసీజెస్ రావడానికి ఆస్కారం ఎక్కువ ఉంటుంది. సో అది మనం ఏమేమి డిసీజులు వస్తాయి వృద్ధాప్యంలో అది మనం ఈరోజు చర్చించుకుందాం. మెయిన్గా ఏంటంటే ఇన్స్టెబిలిటీ, తర్వాత ఇమ్మొబిలిటీ, తర్వాత ఇన్కాంటినెన్స్ అంటాము, తర్వాత ఇంటెలెక్చువల్. ఈ 4 అనేది వృద్ధాప్యంలో ఎఫెక్ట్ అవుతాయి. ఇమ్మొబిలిటీ అంటే ఏంటంటే వృద్ధాప్యం రాగానే కొంచెం మోకాల నొప్పులు, కొంచెం బలహీనత కూడా ఏర్పడి ఏంటంటే వాళ్ళు ఎక్కువ దూరం కానీ ఎక్కువ ప్రయాణాలు కానీ ఎక్కువ ఇంటి బయటకు వెళ్ళడం కానీ ఉండదు. కాబట్టి అది ఒక ఇమ్మొబిలిటీ కింద తీసుకోవచ్చు. ఇన్స్టెబిలిటీ అంటే ఏంటంటే ఈ వృద్ధాప్యంలో పడిపోయే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అంటే వాళ్ళకు సరిగా బ్యాలెన్స్ ఆగకుండా, కోఆర్డినేషన్ లేకుండా, అడుగులు తడబడి కానీ, సరిగా ఒక రకంగా చెప్పాలంటే సరిగా కనిపించకుండా దేనికైనా తగిలి కానీ పడిపోయే అవకాశాలు ఉంటాయి. దానివల్ల మనకు ఇంజరీస్ ప్రాబ్లం ఏర్పడుతుంది. ఇన్కాంటినెన్స్ అంటే మనకు స్త్రీలలో కానీ పురుషులలో కానీ దానికి మూత్రంని మనం ఆపుకోలేకపోవడం దాన్ని ఇన్కాంటినెన్స్ అంటాము. అంటే యూజువల్గా అర్జెన్సీ అనేది ఎక్కువ ఉంటుంది, అంటే స్ట్రెస్ మూలంగా కంట్రోల్లో ఉండదు. సో దాని మూలంగా కొంత సఫర్ అవుతూ ఉంటారు. తర్వాత ఇంటెలెక్చువల్, ఈ 80 years 70 years దాటిన తర్వాతనే కొంచెం బ్రెయిన్ అనేది సింక్ అవుతూ ఉంటుంది, కొంచెం సెల్స్ కూడా డెత్ అవుతుంది, బ్రెయిన్ సెల్స్. దాని ఆల్జీమర్స్ డిసీజ్ అనేది ఇప్పుడు వస్తుంది. సో దాని మూలంగా ఏంటంటే వాళ్ళకి ఈ ఇంటెలెక్చువల్గా కొంచెం ఈ మెమరీ లాస్ అనేది, ఆల్జీమర్స్ డిసీజ్ అనేది బ్రెయిన్ ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది, డిజార్డరు. దానిలో ఏంటంటే తొందరగా లాస్ ఆఫ్ మెమరీ, తర్వాత ఇన్కోహరెంట్ కానీ ఇన్కోఆర్డినేషన్ కానీ, అసలు సరిగా ఇప్పుడే ఏదో మాట్లాడతారు, ఓరియంటేషన్ కూడా కొంచెం డీవియేట్ అవుతూ ఉంటుంది, మాట్లాడింది సంబంధం ఉండదు ఒకదానికొకటి. తర్వాత తొందరగా ఇక్కడ ఇది పెట్టిన వస్తువు ఇది ఇక్కడ పెట్టినాం అనేది మర్చిపోతూ ఉంటారు. సరే ఇప్పుడు అది చిన్న ఏజ్లోనే వస్తుంది, బట్ యూజువల్గా ఏంటంటే మనకు ఆల్జీమర్స్ డిసీజ్లలో ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుంది. ఇది మనకు ఈ ఓల్డ్ ఏజ్లలో ఈ 4. ఇది కాకుండా కూడా డెలీరియం డిమెన్షియా అనేది ఒక కంపల్సరీ ఇది వస్తుంది ఏజ్లో వచ్చిన తర్వాత. ఈ 2 కూడా బ్రెయిన్కి సంబంధించినవి. ఈ బ్రెయిన్ వీటి వల్ల ఏమవుతుంది అంటే వాళ్ళకు తొందరగా డెసిషన్ కూడా ఏమి ఉండదు, కొంచెం డిప్రెషన్లోకి వెళ్తూ ఉంటారు. హాలుసినేషన్స్ అని ఒక్కోసారి వాళ్ళంతా వాళ్ళే మాట్లాడుకుంటూ ఉంటారు. సో డిప్రెషన్ ఇన్ ది సెన్స్ ఎట్లా అంటే ఏజ్ రిటైర్మెంట్ లైఫ్ అని వచ్చిన తర్వాత కొంచెం ఇన్సెక్యూర్ ఫీల్ అవుతూ ఉంటారు, డిప్రెషన్లోకి వెళ్ళిపోతూ ఉంటారు. అంటే నన్ను ఎవరు పట్టించుకోవట్లేదు అన్నది కొంత. తర్వాత ఇంకా చాలా కారణాలు కూడా మనకు డిప్రెషన్లోకి వస్తాయి, అది తర్వాత చర్చించుకుందాం. అలాగే ఇంకా ఈ ఓల్డ్ ఏజ్లో వచ్చేది ఏంటంటే మనకు రెగ్యులర్ డిసీజెస్ కూడా, డయాబెటీస్ కానీ, హైపర్ టెన్షన్ కానీ, హార్ట్ ప్రాబ్లమ్స్ కానీ, తర్వాత ఈ మగవాళ్ళలో అయితే మనకు బినైన్ ప్రోస్టేట్ హైపర్ట్రోఫీ అని ప్రోస్టేట్ గ్లాండ్ ఎన్లార్జ్ మూలంగా ఏమవుతుంది అంటే వాళ్ళకి ఇన్కాంటినెన్స్ అనేది వస్తూ ఉంటుంది. అంటే మాటికి
మూత్రం వెళ్ళాల్సి వస్తూ ఉంటుంది, రాత్రి కూడా ఎక్కువసార్లు మూత్రానికి లేవాల్సి వస్తూ ఉంటుంది. అలాగే కంట్రోలింగ్ ఉండదు, ఆడవాళ్ళలో కూడా కంట్రోల్ ఉండకుండా కొంచెం ఈ బ్లాడర్ ప్రాబ్లమ్స్ మొదలవుతాయి ఈ ఏజ్ లోపల. కొంత స్త్రీలలో మెనోపాజల్ ఈ ప్రాబ్లమ్స్ కూడా ఏజ్ స్త్రీలలో కూడా వస్తూ ఉంటాయి. తర్వాత ఏంటంటే ఇప్పుడు ఆర్థరైటిస్ అవి కూడా మొదలవుతాయి. అంటే వాళ్ళు అది కొంచెం ప్రికాషన్స్గా ఉంటే పర్వాలేదు, కానీ ఒబేస్ ఉన్న వాళ్ళలో కొంచెం తొందరగా వచ్చే అవకాశాలు ఉంటాయి. దాని మూలంగా ఏంటంటే వాళ్ళు ఎక్కువ స్టెప్స్ ఎక్కలేరు, నడవలేరు. తర్వాత జాయింట్లలో స్వెల్లింగ్ రావడము, ఈ ఆర్థరైటిస్ ప్రాబ్లం జనరల్గా ఈ ఓల్డ్ ఏజ్లో 50 ఇయర్స్ దాటిన తర్వాతనే మొదలవుతున్నవి. కొంచెం ఒబేస్ ఉన్న వాళ్ళలో, ఇంకేదైనా ఇతరత్ర డిసీజెస్ ఉన్న వాళ్ళలో ఇంకా కొంచెం తొందరగా ఈ ఆర్థరైటిస్ వచ్చే ప్రమాదం ఉంటుంది. అలాగే స్లీప్ డిజార్డర్ కూడా, ఈ నిద్ర కూడా సరిగా పట్టదు, అంటే ఈ ఏజ్ లోపల సరిగా నిద్ర పట్టకపోవడం అనేది ఒక ప్రధాన సమస్య. అలాగే జీర్ణకోశ సంబంధించినవి కూడా కొంచెం అజీర్ణంగా ఉండడము, తర్వాత హైపర్ ఎసిడిటీ ప్రాబ్లము, ఈ కాన్స్టిపేషన్ ప్రాబ్లము ఓల్డ్ ఏజ్లో ఎక్కువ అవుతుంది. ఎందుకంటే కొన్ని డిసీజ్ మూలంగా కావచ్చు, లేదంటే పెరిస్టల్ మూమెంట్స్ కొంచెం తగ్గిపోతాయి. సో దానికి కాన్స్టిపేషన్ మూలంగా కూడా వాళ్ళు స్ట్రెస్తోని కనుక మోషన్ పాస్ చేసినట్లంటే కొన్ని ప్రాబ్లమ్స్, పైల్స్ కానీ, ప్రొలాప్స్ ఆఫ్ ద రెక్టమ్ కానీ, ఇలాంటి సమస్యలు ఓల్డ్ ఏజ్లో ఉత్పన్నం అవుతాయి. దీనికి సరైన అంటే కొంచెం తొందరగా డాక్టర్ సలహా తీసుకున్నట్లయితే మనకు కాన్స్టిపేషన్ ప్రాబ్లము డైట్లో చేంజెస్ చేసుకోవచ్చు. కొన్ని ఆయుర్వేదిక్ పద్ధతుల ద్వారా కూడా, ఆయుర్వేదిక్ మెడిసిన్స్ ద్వారా కూడా ఈ కాన్స్టిపేషన్, జీర్ణకోశ సమస్యలు కూడా మనం తగ్గించుకోవచ్చు. ఓకే ఓకే. సో మీరు చెప్పిన ఈ వ్యాధులన్నీ కూడా అందరూ కూడా ప్రిపేర్ అయిపోయి ఉంటారు. ఎవరైనా కామన్ గా చెప్తారు, పెద్దవాళ్ళం అయిపోయాం కదా వస్తూ ఉంటాయి అని చెప్పేసి. ఈ మీరు పంచకర్మ చెప్పారు, ఇప్పుడు ఈ ట్రీట్మెంట్స్ అన్ని చెప్పారు. వయసులో ఉన్నప్పటి నుంచి ఏమైనా ప్రికాషన్స్ తీసుకుంటే వీటిని తగ్గించుకోవచ్చా? తప్పకుండా. పీరియాడికల్గా డాక్టర్ సలహా మేరకు కనుక పంచకర్మలు కానీ ఆయుర్వేదిక్ డాక్టర్ని సంప్రదించి రెగ్యులర్ పీరియాడికల్ చెకప్ కొరకు వెళ్ళినట్లయితే ఈ పంచకర్మలు తీసుకోవడం వల్ల మనము స్లోనెస్ ఆఫ్ ద డిసీజెస్, ఈ ప్రాబ్లమ్స్ రాకుండా మనం కొంతవరకు ప్రోగ్రెస్ను అరికట్టవచ్చు, ఈ డీజనరేషన్ ఇవన్నీ కూడా తగ్గించుకోవచ్చు. అందుకని ఆయుర్వేదికలు ఏం చెప్పారంటే దినచర్య అనేది ఒకటి చెప్పారు. అంటే డైలీ యాక్టివిటీ ఎలా ఉండాలి, ఆ తర్వాత ఋతుచర్య, సీజనల్గా మనం ఏమేమి చేయాలి, ఇవి చేయడం వల్ల ఏంటంటే మనం ఏజింగ్ ప్రాసెస్ అనేది కొంచెం డిలే చేసుకోవచ్చు. కొంతమంది 80 ఇయర్స్లో కూడా యాక్టివ్గా ఉంటారు, బాగా పనులు చేసుకుంటూ ఉంటారు. సో ఈ ప్రికాషన్స్ కొంచెం హెల్త్ ఇష్యూస్, హెల్త్ అవేర్నెస్ కనుక ఉంటే మనం రాకముందే కనుక మనం రెగ్యులర్ చెకప్ డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఆ సలహా తీసుకున్నట్లయితే చిన్న ఇప్పుడు మనకు స్నేహస్వేదాలు చేసినా కానీ కొంతవరకు ఆర్థరైటిస్ ప్రాబ్లం తగ్గించుకోవచ్చు. అలాగే వస్తుపరమ ఇలాంటివి, ఎందుకంటే ఈ ఏజ్ గ్రూప్లలో ఏంటంటే వాతదోషం అనేది ప్రధానం. వాతదోషం ప్రధానంగా ఉంటుంది కాబట్టి దానికి వస్తుకర్మ అనేది దానికి సరి అయిన యూనిక్ ట్రీట్మెంట్ అది. సో అది తీసుకోవడం వల్ల ఏంటంటే కొన్ని సమస్యలు రాకుండా, వెన్నుపూస మొక్కల సమస్యలు కానీ, లేదు ఆర్థరైటిస్ సమస్యలు కానీ, ఇంకా కొన్ని సమస్యలకు అది మనం తగ్గించుకోవచ్చు. అంటే ముందే కనుక మనం రెగ్యులర్గా ఇవి తీసుకున్నట్టు దినచర్య కానీ, ఋతుచర్య కానీ, ఎందుకంటే దినచర్యలో కూడా మనం ఎప్పుడు లేవాలి, ఏం తీసుకోవాలి, ఏం ఆహారం తీసుకోవాలి, ఏమేమి పనులు చేయాలి, ఎప్పుడు మనం నిద్రపోవాలి, ఎప్పుడు మేలుకోవాలి, ఆ సీజనల్గా ఎలాంటి డైట్ తీసుకోవాలి, ఏ సీజన్లో ఎలాంటి, ఇప్పుడు సీజనల్ ఫ్రూట్స్ వస్తూ ఉంటాయి, సీజనల్ డైట్ ఉంటుంది, అవన్నీ పాటించేది ఉంటే మనం వీ కెన్ పోస్ట్పోన్మెంట్ ఆర్ ఏజింగ్ ప్రాసెస్ను మనం డిలే చేసుకోవచ్చు. ఎందుకంటే మనకు దినచర్య లోపలనే మనకు అభ్యంగం చెప్పారు, అంటే శరీరానికి ఆయిల్ రాసుకోమని, అలాగే కంట్లో మనకు ఆయిల్ వేసుకోమని, ముక్కులలో ఆయిల్ వేసుకోమని, చెవులలో ఆయిల్ వేసుకోమని. దీని మూలంగా ఏంటంటే సెన్స్ ఆర్గన్స్ అన్ని కరెక్ట్గా పనిచేస్తాయి. ఎందుకంటే ఓల్డ్ ఏజ్ రాగానే ఫస్ట్ థింగ్ చూపుకి మందగిస్తుంది, ఆ తర్వాత డెఫ్నెస్, ఇయర్స్ పని చేయకుండా పోతుంది. సో కొంచెం బ్రెయిన్ ఈ ప్రాబ్లమ్స్ మొదలవుతూ ఉంటాయి, ఈ ఇంటెలెక్చువల్, ఇవన్నీ కూడా మనం రెగ్యులర్గా ఏవైతే మనకు పెద్దలు కానీ శాస్త్రాలలో వేల సంవత్సరాల కింద చెప్పిన ఇవి కానీ పాటించేది ఉంటే మనకి ఇలాంటివి ఉండే సెన్స్ ఆర్గన్స్ కరెక్ట్గా పనిచేస్తున్నవి, మైండ్ కరెక్ట్గా పనిచేస్తున్నది అన్నప్పుడు చాలా డిసీజెస్ను మనం ప్రివెంట్ చేసుకోవచ్చు. ఆయుర్వేదిక్ ఎయిమ్ అండ్ ఆబ్జెక్టివ్సే స్వాస్థ్య రక్షణమని, ఆతురస్య పరమశమనమని చెప్తాం. అంటే హెల్తీగా ఉన్న వానికి హెల్తీ అనేది ఇంప్రూవ్ చేసుకుంటూ ఉండాలి, డిసీజెస్ వచ్చిన వానికి కూడా మనం ట్రీట్ చేస్తూ ఉండాలి. ఇది ఏం, ఎందుకంటే స్వస్థంగా ఉన్నాడు అని మనం వదిలేయడానికి లేదు. అందుకని అన్లెస్ డిసీజ్ ఫ్రీ ఉంటేనే తప్ప మనం హెల్తీ పర్సన్స్ అనలేము మనం అది. సో సమదోష సమాగ్నిచ్చ సమధాతు మలక్రియ అని మనకు కరెక్ట్గా చెప్పారు. అప్పుడే స్పిరిచువల్గా ఉండాలి, వాళ్ళకి దోషాలన్నీ కరెక్ట్గా ఉండాలి, తర్వాత అగ్ని అనేది కరెక్ట్గా పనిచేయాలి, మెంటల్గా కూడా కరెక్ట్గా ఉంటేనే అప్పుడే వాడు హెల్తీ పర్సన్స్ అని మనం చెప్పుకోవచ్చు. ఓకే ఓకే.
సో మీరన్న ఈ పంచకర్మ ట్రీట్మెంట్ అనేది మనం బైక్ కి కానీ కార్ కి కానీ ఎలా సర్వీస్ చేస్తామో బాగున్నప్పుడు మనిషికి కూడా బాగున్నప్పటి నుంచి పంచకర్మ ట్రీట్మెంట్ అనేది స్టార్ట్ చేయాలి అంటారు. ఏంటి బెనిఫిట్స్ ఏంటి అసలు? పంచకర్మ అనేది ఒక యూనిట్ టెక్నిక్ చెప్పిన డీటాక్సిఫికేషన్, అంటే బాడీలో అంతా టాక్సిన్స్ మనం ఏమేమో తింటూ ఉంటాం, ఎక్కడెక్కడ తిరుగుతూ ఉంటాం అలవాట్లతోని కానీ అవన్నీ తిరగాలంటే బాడీలో టాక్సిన్స్ అని పేర్కొని పోతాయి. ఈ పంచకర్మ ద్వారా ఏంటంటే మనకు స్నేహస్వేదాలతోని మనము ఎక్కడెక్కడ బాడీలో ఏ భాగంలో ఉన్న విశేషన్ దోషాలు కానీ డిసీజెస్ని కానీ మనము కోష్టానికి తీసుకొస్తాం, అంటే స్టమక్లోకి తీసుకొస్తాం. అక్కడ నుండి మనం ఈ పంచకర్మ వామనం కానీ విరేచనం కానీ వస్తి కానీ నస్యం కానీ ఈ పంచకర్మలు చేసేది ఉంటే మనం దోషాలను ఎలిమినేట్ చేస్తాము. ఇట్ ఇస్ సేమ్ అంటే బాడీ స్ట్రెంత్ వస్తుంది, వీక్నెస్ అంతా తగ్గిపోతుంది, సెన్సార్ గన్స్ అన్ని కూడా కరెక్ట్గా పనిచేస్తాయి. సో ఈ పంచకర్మ వల్ల అది ఉపయోగము. చాలా మంది ఏంటంటే ఎందుకు చేసుకోవాలంటారు కదా, ఎందుకు అనుకుంటారు, కానీ డీటాక్సిఫికేషన్ చేసుకోవాలి బాడీని. మీరు అన్నట్టు సర్వీసింగ్ చేసినట్టుగా డీటాక్సిఫికేషన్ చేసినట్లయితే మనం కొన్ని డిసీజెస్ని ప్రివెంట్ చేసుకోవచ్చు. అది సో వచ్చిన వాళ్ళకి వేరే ట్రీట్మెంట్ కలిపి తీసుకోవచ్చు. అంటే ఇప్పుడు ఆల్రెడీ ఓల్డ్ ఏజ్లో వచ్చే కొన్ని సమస్యలకు మన దగ్గర అప్రోచ్ అయినప్పుడు దానికి ముఖ్యంగా కొన్ని జబ్బులు ఏంటంటే మనకు అడ్మిట్ అయి తీసుకోవాల్సిన ఇది ఉంటుంది. సో మనకు కపిల్ చికిత్సాలయం మనకు చెంపాపేట బ్రాంచ్ అయినా లేదంటే కూకట్పల్లి బ్రాంచ్ అయినా హన్మకొండ బ్రాంచ్లో అయినా మనకి ఇన్పేషెంట్ ఫెసిలిటీ ఉంటుంది. సో దట్ ఏంటంటే డాక్టర్ పర్యవేక్షణలో డైట్ రిస్ట్రిక్షన్స్, మెడిసిన్స్, పంచకర్మ ఇవి చేయించుకున్నట్లయితే మనకు తొందరగా నయం అయ్యేది ఉంటుంది. ఇప్పుడు ఉన్న సమస్యలు ఏంటంటే ఏజ్ పెరుగుతూ ఉన్నది, అందరి పిల్లలు కూడా దాదాపు స్టేట్స్లలో ఎక్కడెక్కడో దేశాల్లో విదేశాలలో ఉంటున్నారు, వాళ్ళ దగ్గర డబ్బులు ఉన్నవి కానీ సమస్యకు పరిష్కారం దొరకట్లేదు. వాళ్ళకు ఏదో ఓల్డ్ ఏజ్లో ఉండడము, ఏదో సర్వీస్ హోమ్లలో లేకపోతే ఇంకేదో వేసుకుంటూ గడిపేస్తూ ఉంటారు. సో అట్లాంటి వాళ్ళు ఏంటంటే ఇక్కడ అడ్మిట్ అయ్యి తీసుకున్నట్టయితే రెండు విధాలుగా బెనిఫిట్ ఉంటుంది. ఒక ఓల్డ్ ఏజ్ హోమ్లో ఉన్న ఫీలింగ్ ఉండదు, ఎట్ ది సేమ్ టైం ఏంటంటే వాళ్ళకున్న ఎలిమెంట్స్ మనకు నయం చేసుకునే ఇది ఉంటుంది. సో అది నా సలహా. ఎందుకంటే ఎక్కడెక్కడో దూరంగా ఉన్న పిల్లలందరూ ఎక్కడో ఉంటున్నారు. తర్వాత ఈ మధ్య ఏంటంటే స్మాల్ ఫ్యామిలీస్ అయిపోయినవి, వాళ్ళని సరిగా అటెన్షన్ ఇవ్వలేకపోతున్నారు ఓల్డ్ ఏజ్లో. సో వాళ్ళకు మనం ఇలాంటి ప్రదేశాలలో మనకు ఎక్కడో అంతకుముందు కేరళకి వెళ్ళి ఇలాంటి ట్రీట్మెంట్ తీసుకునేవాళ్ళు. సో ఇప్పుడు మనకు అవైలబిలిటీ ఏంటంటే ఇన్పేషెంట్ ఫెసిలిటీతో ఉన్న ఆయుర్వేదిక్ హాస్పిటల్స్ చాలా తక్కువ. సో దానికి మన కపిల్ ఆయుర్వేద చికిత్సాలయం ఉపయోగించుకుంటే దానికి తక్కువ ఖర్చుతోనే ఎక్కువ బెనిఫిట్ పొందొచ్చు. ఎక్కువ ఓకే. ఇప్పుడు పెద్దవాళ్ళు ఏజ్ అయిపోయిన వాళ్ళు కనుక మీ దగ్గరకు వస్తే ఎలాంటి ట్రీట్మెంట్స్ ఇస్తారు? అంటే వాళ్ళకున్న డిసీజ్ని బట్టి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలని చెప్తారు? అండ్ వాళ్ళు జాయిన్ అవ్వాల్సి ఉంటుందా? దేనికి జాయిన్ అవ్వాల్సి ఉంటుంది? అంటే వాళ్ళు కొంతమంది ఏంటంటే కొంచెం ఈ ఇంటెలెక్చువల్ ప్రాబ్లమ్, మెమరీ లాస్తోనే కొంతమంది సఫర్ అవుతూ ఉంటారు, అంటే ఏజ్ మూలంగా వచ్చే దాని కొరకు. దానికి మా దగ్గర ప్రత్యేకంగా యూనిక్ ట్రీట్మెంట్స్ ఉన్నాయి. అంటే శిరోధార కానీ శిరో పిచ్చు కానీ ఆల్రెడీ అలోపతి వాడుతుంటారు, అది వాడుకోవచ్చు. అది డాక్టర్ సలహా మేరకు ఏదైనా క్రానిక్, ఇప్పుడు హైపర్ టెన్షన్ ఉన్నది, హార్ట్ పేషెంట్స్ ఉంటారు, డయాబెటీస్ ఉంటారు, ఇవి మా పర్యవేక్షణలో అవి తీసుకుంటూ కూడా మన ఆయుర్వేద పంచకర్మ ట్రీట్మెంట్ తీసుకోవచ్చు. ఓకే సార్, కంటిన్యూ చేద్దాం. కాలర్ ఉన్నారు, రాజేష్ సూర్యాపేట నుంచి. నమస్తే అండి. నమస్తే మేడం. నమస్తే, చెప్పండి సార్. నమస్తే సార్. నమస్తే, చెప్పండి సమస్య చెప్పండి. నా కాలు కొద్దిగా ఇది ఫ్రాక్చర్ అయి ఉండే సార్. అయితే అది కొద్దిగా రెండు బోన్స్ మధ్యలో చిన్న గ్యాప్ ఉంది, అది గ్యాప్ జాయిన్ కావట్లేదు సార్. ఎంత వయసు మీది? నాది 40 సార్. 40 years. ఓకే. సో ఇలాంటి వాళ్ళకి ఏంటంటే మనకు ఫ్రాక్చర్ ఇంజురీస్ అనేది పెద్ద సమస్య. ఎందుకంటే ఈ ఇంజురీస్ అయినప్పుడు మనకు ఆయుర్వేదిక్ చికిత్సాలయంకి వచ్చేదంటే దీన్ని కూడా మనం ట్రీట్మెంట్ చేయొచ్చు. ఎందుకంటే ఆల్రెడీ అయిపోయి ఉన్నది, బోన్ యూనియన్ కావట్లేదు అంటున్నారు. దానికి తగిన చికిత్స మనము హాస్పిటల్ విజిట్ చేసేది ఉంటే పరీక్ష చేసి ఎంతవరకు అవసరం ఉన్నది, ఎంతవరకు మనం నయం చేయగలుగుతాం అనేది సలహా ఇవ్వచ్చు. ఓకే ఓకే. సో ఇప్పుడు వృద్ధాప్యంలో అసలు వాళ్ళు ఎలాంటి ఆహార నియమాలు పాటించాలి? వాళ్ళు వృద్ధాప్యంలో జనరల్గా వాళ్ళకు డైజెషన్ ప్రాబ్లమ్ ఉంటుంది, అంటే సరిగా జీర్ణం కాకపోవడానికి సరి అయిన డైట్ ఒకటి తీసుకున్నట్టయితే ఫైబర్ డైట్, ఎందుకంటే కాన్స్టిపేషన్ ప్రాబ్లం కూడా ఉంటుంది. సో అలాంటిది ఏంటంటే మనకు ఫైబర్ డైట్, రిచ్ న్యూట్రియంట్స్, అంటే బ్యాలెన్స్డ్ డైట్ లాగా తీసుకోవాలి. ఎంత క్వాంటిటీ అని కాదు, ఎంత క్వాలిటీ ఫుడ్ తీసుకుంటున్నాం అనేది. దట్టు ఏంటంటే బ్రేక్ చేసి, అంటే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఉండాలి, మధ్యాహ్నం లంచ్ ఉండాలి, ఈవినింగ్ స్నాక్స్ ఉండాలి, నైట్ మళ్ళీ డిన్నర్ ఉండాలి. అది కూడా ఏంటంటే డిసీజెస్ ఏమైనా ఉండేది ఉంటే వాళ్ళకు
దాని డైట్ చార్ట్ ప్రకారంగా డయాబెటీస్ వాళ్ళు ఉన్నారు దానికి ఒక డైట్, హైపర్ టెన్షన్ వాళ్ళు ఉన్నారు దానికి ఒక సాల్ట్ తక్కువ చేసుకోవడానికి కొరకని అట్లా ఆ డైట్ మేము ఇన్ పేషెంట్ వాళ్ళకైతే మేము ఆల్రెడీ డైట్ చార్ట్ ఇస్తాము. అలాగే వచ్చిన వాళ్ళకి కూడా ఓపీలో డైట్ రిస్ట్రిక్షన్స్ మేము చెప్పి పంపిస్తూ ఉంటాం. ఓకే ఓకే సార్, కంటిన్యూ చేద్దాం. వసంతరావు హైదరాబాద్ నుంచి ఇంకో కాలర్. నమస్తే అండి. హలో వసంతరావు గారు మాట్లాడండి డాక్టర్ గారితో. డాక్టర్ గారు నమస్కారం అండి. నమస్కారం, చెప్పండి. నమస్కారం అండి. నా ప్రాబ్లం ఏంటంటే న్యూరో ప్రాబ్లం సార్. న్యూరో ఎంత వయసు? సర్వైకల్. నా వయసు 64 years. ఓకే, రిటైర్డ్ ఎంప్లాయీ, గవర్నమెంట్ ఎంప్లాయీ. ఓకే. అయితే నాకు ప్రాబ్లం ఏమైందంటే 2012లో 2 పాదాలు, అరిపాదాలు, చేతులు తిమ్మిర్లు ఎక్కినాయి సార్. తిమ్మిర్లు మెల్లమెల్లగా రేడియేట్ అవ్వకుండా వచ్చినాయి. అప్పుడు నేను సర్వీస్ లో ఉంటే కొంచెం ఇబ్బంది జరిగింది, చాలా ఇబ్బంది జరిగింది. హాస్పిటల్కి వెళ్తే సర్వైకల్ ఆపరేషన్ చేశారు సార్. ఓకే. సర్వైకల్ ఆపరేషన్ చేసి 2 డిస్కులు C3, C4, C5, C6 2 డిస్కులు రీప్లేస్ చేశారు. ఓకే, రీప్లేస్ చేశారు. అప్పుడు కొంత తగ్గింది. మళ్ళీ 22 డిసెంబర్ లో మళ్ళీ సేమ్ ప్రాబ్లం అయిందండి సార్. ఓకే ఓకే. మళ్ళీ కూడా ఇప్పుడు మళ్ళీ సేమ్ సర్వైకల్ ఆపరేషన్ చేశారు. 1 year అయింది. పోయిన డిసెంబర్ లో, మొన్న రాకపోయిన డిసెంబర్ లో చేశారు సార్. అయితే అది పెద్దగా ఎఫెక్ట్ కాలేదు. నాకు ప్రాబ్లం ఏంటంటే 2 పాదాలు ఇవి ఉంటాయి సార్, ఇది నమ్నెస్ ఉంటుంది. ఓకే. డయాబెటీస్ ఉందా ఏమన్నా? షుగర్ అండ్ డయాబెటిక్ అండ్ బీపీ 2 ఉన్నాయి సార్. 2 ఉన్నవి. ఓకే. 2 కంట్రోల్లో ఉంటాయి, టాబ్లెట్స్ వాడతాను. ఓకే ఓకే. అయితే ఇప్పుడు ఆయుర్వేదిక చికిత్స ఎప్పుడైనా తీసుకున్నారా మీరు ట్రీట్మెంట్? నేను ఎప్పుడు తీసుకోలేదు సార్. ఇవన్నీ కూడా ఇప్పుడు మీకు పోస్ట్ ఆపరేటివ్ కూడా అంటే ఆపరేషన్ చేసిన తర్వాత కూడా ఈ సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి. ఈవెన్ నీ రీప్లేస్మెంట్ అయిన వాళ్ళకి, స్పైనల్ ప్రాబ్లమ్ ఇట్లా లామినెక్టమ్ అయిన వాళ్ళకి ఈ సమస్యలు మళ్ళీ ఉత్పన్నమవుతున్నాయి. ఇది కాకుండా ఉండాలంటే మనకు ఆయుర్వేదిక్లో మనకి స్పెసిఫిక్ ట్రీట్మెంట్స్ ఉన్నవి, గ్రీవవస్థి అని, కటివస్థి అని, స్పైన్ ప్రాబ్లంకి అలా చేయడం వల్ల ఒకటి. తర్వాత డయాబెటీస్ కూడా కంట్రోల్లో ఉండుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు ఓల్డ్ ఏజ్లో ఇది కూడా ఒక ప్రాబ్లమే, పెరిఫెరల్ న్యూరోపతి అని. అంటే మనకు స్పర్శ అనేది కొంచెం తక్కువ ఉంటుంది ఈ డయాబెటీస్ వల్ల. కానీ ఓల్డ్ ఏజ్లో కూడా పాదాల దగ్గర కానీ అది కేర్ తీసుకోవాల్సి వస్తుంది. సో అది దానివల్ల మనం కొంచెం ఈ ఇంజురీస్ కాకుండా చూసుకోవచ్చు. అట్లాగే ఇప్పుడు అతను చెప్పిన సమస్యకైతే మనం ట్రీట్మెంట్ మన బ్రాంచ్లలో కూడా అన్ని దగ్గర మనకు అవైలబుల్ ఉన్నది. ఇంకా హైదరాబాద్లో ఉంటున్నారు కాబట్టి ప్రతి మంగళవారం కూడా మనకు ఫ్రీ కన్సల్టేషన్ కూడా ఉంది. అది చాలా మందికి తెలియదు, అది కూడా ఉపయోగించుకోవచ్చు. ఓకే, వెరీ నైస్. సో ఇప్పుడు ఓల్డ్ ఏజ్లో ఎప్పుడు స్టార్ట్ అయినప్పటి నుంచి మామూలుగా రెగ్యులర్ గా పరీక్షలు చేసుకోవాలి అని చెప్తుంటారు కదా, ఏజ్ నుంచి స్టార్ట్ చేయాలి? ఇప్పుడు కొంచెం అవేర్నెస్ అనేది ఇప్పుడు మూలంగా ఏంటంటే 50 సంవత్సరాలు రాగానే చాలామంది ఈ మధ్య ప్యాకేజీలని అదని కొంచెం తీసుకొని చేసుకోవడం మూలంగా కొంతవరకు బెనిఫిట్ పొందుతున్నారు. ఎందుకంటే మనకు అప్పటి వరకు కూడా ఒక్కొక్కసారి మనకు షుగర్ ఉన్నదని తెలియదు, మనకు వేరే ఏమైనా ఇంకా ఇతరత్ర ఎంత హిమోగ్లోబిన్ ఉన్నది, ఏమున్నది, ఆర్థరైటిస్ అని, కొలెస్ట్రాల్ ఎంత ఉన్నది, ఇవన్నీ కూడా పరీక్షలు చేయించుకోవడం అనేది నా అడ్వైజ్ ఏంటంటే 50 సంవత్సరాల తర్వాత రొటీన్ ఇన్వెస్టిగేషన్స్ చేయించుకోవచ్చు. అలాగే స్కానింగ్ కూడా చేయించుకోవాలి. ఎందుకంటే ఏమైనా ప్రోస్టేట్ ఎన్లార్జ్మెంట్, మేల్స్లలో అయితే ప్రోస్టేట్ ఎన్లార్జ్మెంట్ ఏమైనా ఉందా అనేది కూడా మనకు ఈ చెకప్ తర్వాత మనకు జబ్బు వచ్చిన తర్వాత కూడా జనరల్గా ఒక్కొక్కసారి ఈ బ్రెయిన్ సిటీ స్కాన్ ఒకసారి తీయించుకోవడం మూలంగా కూడా కొంత ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయని తెలుస్తుంది. అలాగే ఇంకా కూడా రక్త పరీక్ష, మూత్ర పరీక్షల ద్వారా కూడా మనకు రొటీన్ సిబిపి, ESR అని, గౌట్ ఆర్థరైటిస్ కొరకైతే ఈ లివర్ ఫంక్షన్స్ కానీ లేకపోతే కిడ్నీ ఫంక్షన్స్ కానీ ఇవి చేయించుకోవడం మూలంగా ఏంటంటే ఏమన్నా జబ్బులు ఉంటే మనకు బయటపడతాయి. జబ్బులు వచ్చేదానికంటే ముందే చేయించుకుంటే కొన్ని తెలుస్తాయి. దాని మీద మనం ట్రీట్మెంట్ కనుక తీసుకున్నట్టయితే మనం దాన్ని ప్రివెంట్ చేసుకోవచ్చు. ఓకే ఓకే. సో మీరు అన్నట్లుగా ఓల్డ్ ఏజ్లో వచ్చే ప్రాబ్లమ్స్ని ప్రివెంట్ చేయాలంటే ఏ ఏజ్ నుంచి కన్సల్ట్ అవ్వాల్సి ఉంటుంది, ఏ ఏజ్ నుంచి పంచకర్మ చేసుకోవాల్సి? యూజువల్గా అయితే మాకు పంచకర్మ ఈవెన్ బిగినింగ్ నుండే చెప్తాం మేము. అంటే ఇప్పుడున్న
బిజీ లైఫ్లో చాలామంది అవాయిడ్ చేస్తూ ఉంటారు. కానీ కాకపోతే మనకు ఈవెన్ 30-40 ఇయర్స్ నుండే అంటే సమస్యలు దాదాపు ఉత్పన్నం అవుతున్నవి. కొంతమంది ఒబేసిటీ రావడము, డయాబెటీస్ రావడము, మెంటల్ టెన్షన్ ఉండడము, ఇవన్నీ స్ట్రెస్ మూలంగా చాలా జాబ్స్ కూడా అలాగే ఉన్నవి. ఈవెన్ సాఫ్ట్వేర్ పీపుల్కి ఏమైనా స్పైన్ ప్రాబ్లం రిలేటెడ్ ఇవన్నీ ఉన్న వాళ్ళు ఏంటంటే సమస్య ఉత్పన్నం కాకముందు కూడా కొంతమంది అవేర్నెస్తోనే ముందే వచ్చి ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. సో వాళ్ళకు కొంచెం ఎక్కువ బెనిఫిట్ ఉండే అవకాశం ఉంటుంది. నేను అనుకో 50 ఇయర్స్ తర్వాత ఆల్మోస్ట్ అందరూ అప్రోచ్ కావాల్సిందే డాక్టర్ను. రెగ్యులర్ చెకప్స్, ఆ తర్వాత వాళ్ళకున్న స్ట్రెస్ మూలంగా ఎలాంటి రావచ్చు అనే జబ్బులు రావచ్చు అనేది, స్ట్రెయిన్ మూలంగా ఎలాంటి వాళ్ళ అక్యుపేషన్ రీత్యా ఏమన్నా డిసీజెస్ ఏమేమి రావచ్చు అనేది మనం కన్సల్ట్ అయ్యి వాళ్ళ సలహా తీసుకున్నట్లయితే రెగ్యులర్గా పంచకర్మ పీరియాడికల్ చేసుకున్నట్లయితే ఇంతకుముందు చెప్పినట్టుగా మనం అన్ని డిసీజులను కూడా మనం కొంతవరకు ఫ్రీ హ్యాపీ లైఫ్ లీడ్ చేయొచ్చు. డిసీజ్ ఫ్రీ ఉండే అవకాశాలు ఉంటాయి జబ్బు వచ్చిన తర్వాత కంటే ముందే చేసుకుంటే. ఓకే, సో ఈ పంచకర్మ అనేది ఎంత టైం పడుతుంది? అయితే ఒక్కొక్కసారి ఏంటంటే మనకు డిసీజన్ బట్టి నిర్ణయించాల్సి వస్తుంది. ఒకవేళ జనరల్గా ఏదంటే మనకు 15 రోజుల నుండి 20 రోజుల వరకు, 21 రోజు వరకు మనం ట్రీట్మెంట్స్ ఉంటాయి. అంటే స్టేజ్ వైజ్ ఫస్ట్ 7 days ఒక రకం, తర్వాత 7 days ఒక రకం, తర్వాత 7 days ఒక రకం. సో అది డిసీజన్స్ని బట్టి మేము నిర్ణయం చేస్తాము. అయితే జనరల్గా ఓల్డ్ ఏజ్లో వచ్చిన ప్రాబ్లమ్స్కి ఎలా తీసుకోవాలి, తర్వాత ఏమేమి ట్రీట్మెంట్స్ అడ్వైజ్ చేయాలనేది కన్సల్ట్ అయితే కానీ ఆ డిసీజెస్ ఆల్రెడీ ఒక ఆర్థరైటిస్ ప్రాబ్లం ఉందనుకోండి, దానికి మనం ఒక 15 రోజుల నుండి 21 రోజు వరకు ట్రీట్మెంట్ తీసుకోవడం వల్ల మనకు స్పైన్ ప్రాబ్లం ఉన్నది, దానికి కూడా అంతేగా. ఓకే ఓకే, సో ఈ ట్రీట్మెంట్స్ ఇస్తున్న టైంలో మీరు వాళ్ళకి ఫుడ్ డైట్ ఏం చెప్తారు? అవును, డైట్ అనేది చాలా స్ట్రిక్ట్గా ఉంటుంది ఆయుర్వేదిక్లో. ఈవెన్ ఇంటర్నల్ మెడిసిన్స్ కూడా తీసుకునేటప్పుడు కూడా వాళ్ళకి మెయిన్గా అంటే డిసీజ్ ఆల్రెడీ డయాబెటిక్ ఉన్నదంటే ఆ డయాబెటిక్ డైట్ తీసుకోవాల్సిందే. తర్వాత యూజువల్గా మేము అడ్వైజ్ చేస్తే వెజిటేరియన్ ఫుడ్ అడ్వైజ్ చేస్తాము. మోర్ ఫైబర్ ఫుడ్, సాల్ట్ తక్కువ, స్పైసీ ఫుడ్ తక్కువ, ఆయిల్ ఫుడ్ తక్కువ, ఇవన్నీ జనరల్గా ఇచ్చే అడ్వైజే మేము కూడా ఇస్తూ ఉంటాము. దాని కనుక ఫాలో అయితే చాలా మటుకు మనం, ఎందుకంటే ఇప్పుడున్న వృద్ధాప్యంలో పొద్దున్న లేవగానే వాళ్ళు కనీసం ఒక 5 నుండి 6 రకాల టాబ్లెట్స్ వాళ్ళు తీసుకోవడం మొదలైంది. ఎందుకంటే ఒకటి డైజెషన్ పనిచేస్తున్నప్పటి వరకు మనకేం తెలియదు. ఇక తర్వాత ఏంటంటే పొద్దున మార్నింగ్ లేవగానే ఈ వృద్ధాప్యంలో ఇది ఒక ఇన్సెక్యూర్ కూడా ఉంటుంది. అంటే వాళ్ళకు ఎకనామికల్గా, సోషల్గా కూడా మనం పిల్లల దగ్గర నుండి కానీ అందరి నుండి కానీ మనం సపోర్ట్ ఇవ్వాల్సి వస్తుంది. ఎందుకంటే ఒక్కొక్కసారి వాళ్ళకు తక్కువ దగ్గర నెలకు ఒక 5-6 వేలు మినిమం అన్న వాళ్ళకు ఖర్చు వస్తుంటుంది కేవలం మెడిసిన్స్ కొరకే. ఎందుకంటే అది కూడా ఒక రకమైన డిప్రెషన్లోకి పోతూ ఉంటారు. ఎందుకంటే వాళ్ళ దగ్గర డబ్బులు ఉండకపోవచ్చు, వాళ్ళ పిల్లల్ని అడగాల్సి వస్తుంది, వాళ్ళు కొంత కేర్ తీసుకోవచ్చు, కేర్ తీసుకోకపోవచ్చు, అందుకని ఏమంటారు అని మనం ఇవన్నీ కూడా సమస్యలు చాలా వృద్ధాప్యంలో ఫేస్ చేస్తూ ఉన్నారు. దీని కొరకు అంటే నా సలహా ఏంటంటే ఫ్యామిలీ మెంబర్స్ నుండి మాత్రం సపోర్ట్ ఉండాల్సిందే. ఎందుకంటే వాళ్ళు కూడా ఒక తర్వాత ఎప్పుడో ఒకసారి వృద్ధులు కావాల్సిందే, వాళ్ళు కూడా అదే కేర్ ఉండాల్సిందే. కాకపోతే స్మాల్ ఫ్యామిలీస్ కావడం మూలంగా కొంత అటెన్షన్ ఇవ్వలేకపోతున్నారు. ఎందుకంటే రిటైర్డ్ కాగానే ఏంటంటే వాళ్ళ గ్రాండ్ చిల్డ్రన్ చూసుకోవడానికి, తీసుకుపోవడానికి, స్కూల్కి తీసుకుపోవడానికి ఇంత మట్టుకే యూజ్ చేసుకుంటూనే ఉన్నారు. అది కూడా లేకుంటే మనం బెడ్ సిక్ అయినప్పుడు తీసుకునే కేర్ అనేది చాలా ముఖ్యం. ఎందుకంటే వాళ్ళు తిన్నారా, ఎప్పుడు ఫుడ్ తీసుకున్నారు, ఏం కావాలి, బయటకు వెళ్తారా, ఇలాంటి కేరింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే బెడ్ సిక్ అయిన తర్వాత ఓల్డ్ ఏజ్లో వచ్చే ఇంకొక మేజర్ ప్రాబ్లం ఏంటంటే బెడ్ సోర్స్. సో ఊరికే పడుకోవడం మూలంగా ఏమవుతుందంటే అల్సర్స్ ఫామ్ అవుతుంది. అది కేర్ తీసుకోకపోతే చాలా సఫర్ అవుతూ ఉంటారు. సో అందుకని ఆ బెడ్ సోర్స్ కాకుండా చూడడం అనేది వాళ్ళ కొంచెం మోరల్ సపోర్ట్ అనేది కావాలి. సరే, ఇవాళ రేపు ఏంటంటే చాలా ఓల్డ్ ఏజ్ హోమ్స్ ఉన్నవి, అక్కడ కూడా వెళ్తాయి. అంటే కొంతమంది కేర్ తీసుకున్నా కానీ అక్కడికి వెళ్ళే మూలంగా ఆ ఏజ్ గ్రూపుల వాళ్ళకు కొంచెం హ్యాపీనెస్ దొరుకుతుందని వెళ్ళే వాళ్ళు కూడా ఉన్నారు ఇప్పుడు. సో అది కొంత మనం ఇంటి దగ్గరనే ఆ సపోర్ట్ కనుక ఇవ్వగలిగితే, మనం కేరింగ్ కనుక తీసుకోగలిగితే అది వాళ్ళకు మనం సపోర్ట్ చేసినట్లయితే. అవును అవును. సో ఇప్పుడు చాలా అలోపతిలో అయితే ఇన్సూరెన్స్ కి వెళ్తారు, చేసుకుంటారు అని ఉంటుంది. బట్ ఆయుర్వేదకు వస్తే పంచకర్మ అనేది చాలా కాస్ట్లీ, ఇది చాలా రోజులు ఉండాల్సి వస్తుంది. ఈ డబ్బును భరించే కంటే ఇన్సూరెన్స్ కి వెళ్ళిపోదాం అనే వాళ్ళు చాలా. అయితే ఇన్సూరెన్స్ ఫెసిలిటీ కొరకు మేము కూడా ప్రయత్నం చేస్తున్నాం. ఒకటి, రెండోది ఏంటంటే చాలా కంపెనీలు కూడా మనం దగ్గర ట్రీట్మెంట్ తీసుకున్న వాళ్ళు ఆ బిల్స్ కానీ అది కానీ పెట్టుకున్నట్టే వాళ్ళు రియంబర్స్మెంట్
రీప్లేస్మెంట్ చేసుకునేచ్చు మన సెంటర్లలో ట్రీట్మెంట్ తీసుకున్న వాళ్ళకి ఓకే వాళ్ళ ఆ విధంగా చేసుకోవచ్చు. ఇన్సూరెన్స్ కూడా మనకు చాలా కంపెనీలు కూడా ముందుకు వస్తున్నవి, త్వరలో అది కూడా మనకు అయిపోతుంది. ఓకే ఓకే సో గవర్నమెంట్ నుంచి ఈ సహాయం గవర్నమెంట్ నుండి కూడా కొన్ని పాలసీలు కూడా వచ్చినవి ఈ మధ్య. ఓల్డ్ ఏజ్లలో అంటే సీనియర్ సిటిజన్స్ రైట్స్ ప్రొటెక్షన్ అనేది ఇంపార్టెంట్ అయిపోయింది. ఈవెన్ గవర్నమెంట్ నుండి కూడా కొంత పెన్షన్ ప్లాన్స్ అని, లేకపోతే ఈవెన్ ప్రైమ్ మినిస్టర్ కొన్ని ఫెసిలిటీస్ అదే సీనియర్ సిటిజన్స్కి వాళ్ళకు హెల్త్ పరంగా హాస్పిటల్ అడ్మిట్ అయినప్పుడు వాళ్ళకు ఎలాంటి ఫైనాన్షియల్ సపోర్ట్ చేయాలని చెప్పి తర్వాత గవర్నమెంట్ నుండి కూడా కొంత సపోర్ట్ వచ్చింది. ఈవెన్ మన అకార్డింగ్ టు లా యాక్ట్ కూడా అంటే చిల్డ్రన్ కంపల్సరీగా పేరెంట్స్ రెస్పాన్సిబిలిటీ టేక్ కేర్ చేయాల్సిందే, అదర్వైజ్ వాళ్ళను ఇది చేసుకునే రైట్ ఉంది. సో అది కంపల్సరీగా చిల్డ్రన్ అనే వాళ్ళు కూడా వాళ్ళు అది దృష్టిలో పెట్టుకొని పేరెంట్స్కి ఎలాంటి, ఎందుకంటే ఫైనాన్షియల్ సపోర్ట్ అనేది చాలా ముఖ్యమైనది. అందుకనే కొంతమంది ప్లాన్గా ఏంటంటే పిల్లలకి ఏమి ఇవ్వకుండా మొదలే వాళ్ళు ఉన్నంత వరకు వాళ్ళు ఏదైతే ఎర్న్ చేసుకున్నారో వాళ్ళ దగ్గరే ఉంచుకొని వాళ్ళకి అవసరం పడ్డప్పుడు ఓల్డ్ ఏజ్లో అది యూజ్ చేసుకుంటారు. ఒక్కొక్కసారి సడన్గా కొన్ని లక్షల రూపాయలు కూడా అవసరం పడవచ్చు, అంటే సర్జరీ లేక కానీ హాస్పిటలైజేషన్ అయినప్పుడే కానీ. సో అటువంటిప్పుడు ఏంటంటే వాళ్ళకి ఇన్సెక్యూర్ ఫీల్ అవుతూ ఉంటారు. సో వాళ్ళు సంపాదించింది వాళ్ళ దగ్గర ఉంచుకొని తర్వాతంతరమే పిల్లలకు వచ్చే విధంగా చేసుకుంటే అదొక సేఫ్ సైడ్ ఉన్నట్లయితే. అవునవును. సో చాలా మందిలో ఒక అపోహ ఉంది డాక్టర్, ఆయుర్వేదం అంటే వేడి హీట్ అయిపోతారు, బాడీ హీట్ అవుతుంది అని చెప్పేసి, అది నిజమేనా? ఏంటి ఎందుకు అలా? అది కొన్ని మెడిసిన్స్ మూలంగా వాళ్ళకు హీట్ అయ్యే అవకాశం ఉంటుంది. అంటే కొన్ని గోల్డ్ మెడిసిన్స్ ఉంటాయి, కొన్ని అది ప్రికాషన్స్ తీసుకుంటే దానివల్ల ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఎందుకంటే మనకు ఆయుర్వేదిక్లో ఇమ్యూనిటీ డెవలప్మెంట్ గురించి కొన్ని మెడిసిన్స్ ఎప్పటి నుండో వాడుకోవచ్చు అని చెప్పారు. సో కాకపోతే ఏంటంటే కొంతమందిలో అపోహ, అంటే అపోహ అని కాదు, మీరు క్వాలిఫైడ్ డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయన అన్నీ వాళ్ళకు ఏ దోష ప్రధానంగా ఉన్నది, ఏ మెడిసిన్స్ ఇస్తే వాళ్ళకి హీట్ కలగదు, ఒకవేళ హీట్ కలిగినట్లయితే దాన్ని అనుపానంగా ఏం తీసుకోవాలి, ఏ మెడిసిన్ యాడ్ చేయాలి, ఇదంతా కూడా మాకు ఒక 5 సంవత్సరాల కోర్సులో మాకు ఇదే చెప్పేది. అందుకనే వీలైనంత మటుకు క్వాలిఫైడ్ డాక్టర్ దగ్గరికి వెళ్ళి మనం చెకప్ చేయించుకున్నట్లయితే ఈ వేడి అనేది సమస్య ఉత్పన్నం కాదు. ఓకే ఓకే, థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్. చూసారు కదండి, ఇది వాళ్ళ జీవనరేఖ కార్యక్రమం. నమస్తే.